సినిమాకి వెళ్ళినప్పుడు షాపింగ్ మాల్స్లో కానీ మల్టీప్లెక్స్ల్లో కానీ సినిమాకి వెళ్ళిన వాళ్ళకి అక్కడ పార్కింగ్ ఫ్రీగా ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. అందులో సర్వీస్ ప్రొవైడర్ వాడు, అందుకే వాడికి అంత అనుమతులు ఇస్తారు. కానీ దర్జాగా వసూలు చేస్తూనే ఉంటాడు. రూల్ ప్రకారం అయితే పార్కింగ్ ఫ్రీ ఇవ్వాలి, కానీ అవుట్సోర్సింగ్ ఇచ్చేసి వాడెవడో చేసుకుంటున్నాడనే నాటకాలు ఆడతారు. దీని మీద గతంలో కోర్టులో పిటిషన్ వేస్తే తెలంగాణలో ఇచ్చినటువంటి తీర్పు ఆధారంగా అక్కడ అప్పట్లో బీఆర్ఎస్ ప్రభుత్వం ఆ మార్పులు చేసింది. మరి ఇప్పుడు ఉందో లేదో తెలియదు, మళ్ళీ నిదానంగా అది లాగేస్తారు. ఇక్కడ వాస్తవంగా తాజాగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ శాఖ కీలకమైన ఆదేశాలు ఇచ్చింది. ఇది అమలు చేయాలంటే ప్రతి ఒక్క పౌరుడు నిలబడాలి, నిలదీయాలా, తప్పు చేసిన వాళ్ళని చొక్కా పట్టుకోవాలి. ఎందుకంటే పట్టణాల్లో ఉన్నటువంటి వాణిజ్య సముదాయాలు అంటే షాపింగ్ మాల్స్, అట్లాగే మల్టీప్లెక్స్లు అంటే థియేటర్లు ప్లస్ షాపింగ్ మాల్స్ కలిసి ఉంటాయి, షాపులు కలిసి ఉంటాయి కదా, వాటిట్లో పార్కింగ్ ఫీజు వసూలు చేయడాన్ని నిలిపివేస్తూ మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ ఉత్తర్వులు జారీ చేస్తుంది. నిలిపివేయడం అనే కంటే క్రమబద్ధీకరించడం. దీంట్లో పార్కింగ్ స్థలాలు ఇతర దుర్వినియోగం చేయకుండా చూడాలి తప్పించి వచ్చిన వాళ్ళకి పార్కింగ్ ఫెసిలిటీ ఏర్పాటు చేయడం ఆయా వ్యాపార వ్యవస్థల యొక్క బాధ్యత. దీనికి పెట్టినటువంటి రూల్ ఏంటంటే సోమవారం ఇచ్చినటువంటి లెక్క ప్రకారం వాణిజ్య సముదాయాల్లో మల్టీప్లెక్స్ల్లో ఏదైనా వస్తువులు కొన్నట్టు బిల్లు చూపిస్తే 30 నిమిషాల నుంచి గంటలోపు పార్కింగ్ ఫీజు వసూలు చేయకూడదు. అంటే మనం వెళ్ళి షాపుల్లో అక్కడ కూర్చుని ఏదైనా కొనుక్కుంటే కనుక అప్పుడు మన దగ్గర ఆ బిల్లు చూపెడితే మన దగ్గర ఫీజు వసూలు చేయకూడదు. అయితే ఈ కొన్న తర్వాత తినడానికి కూర్చున్నామా అప్పుడు పోతుందన్నమాట. మనం కొన్న తర్వాత అక్కడ ఏదో ఒకటి తినడానికి కూర్చున్నాం, హోటల్ రెస్టారెంట్ అట్టా కూర్చుంటే వర్తించదు. ఇక్కడ షాపులు కొనుక్కుంటే కనుక వర్తిస్తుంది. 30 నిమిషాల నుంచి గంటలోపు వరకు పార్కింగ్ ఫీజు వసూలు చేయకూడదు అన్నటువంటిది ఆదేశాలు. అట్లాగే సినిమాకి వెళ్తే సినిమా టికెట్టు లేదా అక్కడ ఆ టైం అక్కడ ఉన్నటువంటి పార్కింగ్ ఫీజు కంటే ఎక్కువ విలువైన వస్తువులు అంటే పార్కింగ్ 20 రూపాయలు ఉందనుకోండి లేదా 100 రూపాయలు ఉందనుకోండి కారుకి, అంతకంటే ఎక్కువ విలువైన వస్తువు కొన్నట్టు టికెట్ కానీ అక్కడ ఒక 100 రూపాయలు 200 రూపాయలు విలువైన వస్తువు బిల్లు కానీ చూపెడితే గంట కంటే ఎక్కువ సమయం వాహనాన్ని పార్కింగ్లో ఉంచినా పార్కింగ్ ఫీజు కట్టకూడదు. ఈ ఆదేశాలు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తాయి. ఏప్రిల్ 1 తర్వాత షాపింగ్ మాల్కి వెళ్ళిన వాళ్ళు అలాగే ఈ దీంట్లో మల్టీప్లెక్స్కి వెళ్ళినటువంటి వాళ్ళు ఖచ్చితంగా గుర్తుపెట్టుకొని సినిమాకి వెళ్తే టికెట్ చూపెట్టండి, దర్జాగా బయటకు వచ్చేయండి. అడిగితే ఈ పేపర్ క్లిప్పింగ్స్ ఇవాళ అన్నీ పట్టుకెళ్ళి చూపించండి. ఆ జీవో కాపీలు అవసరమైతే దగ్గర పెట్టుకోండి. అదే సందర్భంలో షాపింగ్ మాల్ దగ్గరైనా సేమ్, అక్కడ కొనుక్కుని కిందకు వస్తే కనుక అది చూపిస్తే ఖచ్చితంగా అలౌ చేసి తీరాలి. ఇది రూల్స్.